జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో కర్పూరం, నేను నీకెందుకు ఫోన్ చేశాను అనుకుంటున్నావా? ఎందుకు చేసావో అనుకుంటున్నా. మీ అక్కకి మంచి సంబంధం కుదిరిందంట కదా. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళులే. ఇప్పుడే కలిసి మాట్లాడొచ్చా. నువ్వు మర్యాదగా నిర్మలను నాకు అప్పగించి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళావనుకో, మీ అక్క పెళ్లి అనుకున్న వాడితో అనుకున్నట్టుగా జరిగిపోతుంది. లేదంటే ఏం చేస్తావే? మీ సంబంధం మంచిది కాదని వాళ్లతో చెప్పేసి మీ అక్క పెళ్లి ఆపించేస్తానే. ఈ సంబంధమే కాదు, ఈ జన్మలో మీ అక్కకే సంబంధం కుదరకుండా చేస్తాను. ఇంకొక్క మాట మాట్లాడితే నిన్ను చంపడానికి ఇప్పుడే బయలుదేరొస్తాను. సరేనే, అయితే చూసుకుందాం. మూడే మూడు రోజుల్లో నేనేం చేస్తానో చూడు. చూసుకుంటలేవే. ఎవరే? కర్పూరం. ఏంటంట? ఆ నిర్మలని దానికి అప్పగించి మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంట. లేకుంటే అక్కకొచ్చిన సంబంధాన్ని చెడగొడతానని బెదిరిస్తోంది. క్రాంతి, ఆ నిర్మలెవరో మనకు తెలీదే. దానికోసమని అక్క జీవితం నాశనం చేస్తావా? ఆ కర్పూరం చెప్పినట్టు చేయవే. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిర్మల కూడా ఒక ఆడపిల్లమ్మా. కాదనడం లేదే, కానీ ఇది మనింటి ఆడపిల్ల, నా బిడ్డే, మీ అక్క. పిరికి వాళ్ళు మాత్రమే బెదిరింపులకి లొంగుతారమ్మా. ఆ నిర్మలని కర్పూరానికి అప్పగించే ప్రసక్తే లేదు. మరి అక్క పెళ్ళి? అక్క పెళ్లి అనుకున్న ప్రకారమే జరుగుతుంది. నేను జరిపిస్తాను. మీరెవ్వరూ టెన్షన్ పడకండి. నా కొడుకుని అమాయకుని చేసి ఎవరో రౌడీ గాడితో కలిసి వాడి ల్యాప్టాప్ కొట్టేస్తావే. అభం శుభం తెలియని పసివాడితో నీ బండితో ఇస్తావా? నువ్వు చేసిన అన్ని తప్పులకి ఒకే ఒక్క షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మేము ధనుంజయరావు గారి కూతుళ్ళమే కాదే. ఈ దెబ్బతో దాని షాప్ క్లోజ్ అయిపోవాలి. క్రాంతి వచ్చి మన కాళ్ళ మీద పడాలి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.